దూరంగా జరగమని చెప్పిన ఒక దర్శకుడు గురించి మన తెలుగులో ఇటువంటి దర్శకుడు పుట్టుక లేకపోవడం మన దురదృష్టం అని ఆడికి చెప్పాను కూడా. జాగ్రత్తగా ఉండి మాటలు బయటికి కక్కే ముందు ఏం మాట్లాడుతున్నామో అని. ఎందుకంటే వాళ్ళకి చరిత్ర తెలియదు, ఏదో అలా ఒక ఉత్తరం వేశారు, ఒక వృక్షం అయిపోయింది. ఆ మొలకయ్యి వృక్షం ఏంటో తెలిసేది. తెలుగు చలనచిత్రం అంటే ఏంటో అంటే నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు, ఎవరికి భయపడే రకం కాదు. నేను డైరెక్ట్గా అన్నాను, పోల్డర్ రాళ్ళతో మరోసారి జాగ్రత్తగా ఉండమని. నేను తీసిన ఆదిత్య తీసినేమి లేకపోతే ఒక భైరవ దీపం అయితే సినిమాను ఏం మనకి లేదా దర్శకులు మనకి లేదా. మండపం నుంచి ఆలయంలోకి వెళ్తున్న ఆయన్ను ఓ అభిమాని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన బాలయ్య ఆయనపై చేయి చేసుకున్నారు. అడ్డగోలుగా ఎన్నిసార్లు పెడతాం, పదిసార్లు చూసినప్పుడల్లా చేసుకోవాలా. నమస్తే. అంతేకాదు మరో దొంగ కమిషనర్ ఎక్కడ? నేను హరీష్ రావు ఎమ్మెల్యే. 2 నిమిషాలు ఇక్కడ రావాలి. నువ్వు ఎక్కడ నువ్వు? ఏడా కమిషనర్ రూమ్ ఏడా? జై తెలంగాణ, జై తెలంగాణ, letter copy. Take out the letter. Take out the letter first. Crematorium అంటే ఏందా మీనింగ్? Crematorium అంటే ఏంది? Crematorium అంటే ఏంది? ఇంకో లెటర్. ఫస్ట్ క్లాస్ లెటర్. Crematorium. నేను రాయలేదు సార్. జస్ట్ లిజన్, వినండి ప్లీజ్. తెలుసు, వినండి.
అవి వెనకాల ఆపుచండి అవునండి, ఆపండి ఒకసారి. అందరు చాలామంది ఉన్నారు మిమ్మల్ని ఆపండి, వినండి. పైకి వచ్చి చెప్తారు ఆపండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పవర్ స్టార్ వస్తాడు రేపు, ఆపండి ఇంకా అక్కడితోటి మీ డిస్కషన్. పవర్ స్టార్ మీకు కాదు, మా సొంత తమ్ముడు, మాకు రక్తం వచ్చి ఇప్పుడు తమ్ముడు. మీరు మాడతారా మీరు? అడే మెయిన్ వాడికి రావాలంటే వస్తాడు, కళ్యాణ్ ప్రతిసారి పిలుస్తాం, వాడు రావాలంటే వస్తాడు, రానంటే రాడు. దట్స్ ఆల్. ఇంత తెలుసుకోవాలి. వాళ్ళ ఏ ఫంక్షన్కి వాడిని పిలవకుండా మేము లేవు. వాడు వస్తాడంటే వస్తాడు, లేకపోతే రాడు. ఏంటి ప్రతిసారి వచ్చి ఏంటి మీ అల్లరి? ఆపండి ఇంకా. మీకేంటి? మా సొంత తమ్ముడు, మాకు లేదా ప్రేమ? ఏంటి మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంటుంది. ప్రతిసారి పవర్ స్టార్ పర్సన్ మాత్రం మాట్లాడద్దు. వాడు వస్తే రమ్మన్నాం, మేము 100 సార్లు పిలుస్తాం పవర్ స్టార్ రమ్మని. వచ్చాడా? వస్తే మాట్లాడండి. సరే, ప్రతిసారి అన్న ఎదవల్లర చేయకండి ఇక్కడ. ఇది అన్నయ్యకి గౌరవంగా మేము చేసుకుంటున్నాం బర్త్డే. పవర్ స్టార్ వస్తే మాట్లాడతాడు. చాలాసార్లు ఓపిక పట్టారు, చాలాసార్లు ఓపిక పట్టి 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 వాడు రాకపోతే మేమేం చేస్తాం? ఎన్నిసార్లు పిలుస్తాం తెలుసా మీకు? మీకు ఎవరికైనా తెలుస్తుందా మీకు? ఎన్నిసార్లు మేము పిలుస్తాం. మా ఫంక్షన్కి ఇదేనికి రాడు. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఏంటి మాట్లాడతారు మీరు? ఆపండి ఇంకా. ఇప్పుడు వెళ్ళి మీకు ఎవరైనా దమ్ముంటే వెళ్ళి పవర్ స్టార్ అడగండి. వెళ్ళి అక్కడ అడగండి, ఇక్కడ అడగచ్చు కాదు మీరు. ఓకే, ఇప్పటికైనా తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. ప్రతిసారి వచ్చి పవర్ స్టార్ అవటం కాదు. మీకు దమ్ముంటే మీరు మాట్లాడగలితే వాడి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడి నుంచి రమ్మని చెప్పండి. మేము ప్రతిసారి పిలుస్తూనే ఉంటాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు అన్నయ్య ఫ్యాన్స్. అన్నయ్య ఫ్యాన్స్ తర్వాతే పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒక్కసారి అన్నయ్య 150వ సినిమా మొదలెట్టాడంటే ఏ స్టారు లేడు ఇక్కడ. నంబర్ 1 చిరంజీవి. మీరు ఒకసారి ఆలోచించాల్సి, నేను ఎవరికి భయపడను. ఫస్ట్ టైం సో మీరు సినిమాల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కెమెరా ముందు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నువ్వు ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు ఏం ఫీల్ అయ్యావా? అప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను సార్. మాట్లాడావా? ఇంత ఫ్రీ వచ్చిందా? ఎవరికైనా అదే ఉంటుంది. రంగారావుకైనా అదే భయం, రామారావుకైనా అదే భయం ఫస్ట్ టైం. అందుకని నువ్వు అడగమాక, నీ పని నువ్వు చూసుకో. ఓకే సార్. సార్ నాకు కూడా గొంతు రావట్లా ఇంకా, ఎందుకంటే సినిమా చేసి చాలా అలసిపోయాను నేను. ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి బాగా. చెప్పేదిను ఇప్పుడే చెప్పా, క్రమశిక్షణ మారదు. ఓకే, నాకు మీరందరూ కేకలేస్తున్నారు, మాకు మాత్రం పొట్టలో తిప్పుతుంది ఇక్కడ. నాన్నగారు ఇంకా ఎక్కువ రోజులు ఉండరు. ఎలా అయినా సరే ఆయన ద్వారానే అఖిల్ని స్క్రీన్ మీదకి పిలిపించాలి అనే ఉద్దేశంతో మీరు నోరు మూసుకుంటే నేను మాట్లాడతాను. Said in the parliament, don't accuse Home Minister. Home Minister has not taken my name, you are taking my name. This is not totally wrong. I wanted to ask you. He came for marriage. మాట్లాడదలుచుకోలే, నీకు సమాధానం చెప్పదలుచుకోలే. నువ్వు జరుగు మిత్రమా, ఇంకా వాదనొద్దు. నిన్ను గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించిండ్రులే మిత్రమా, ఇంకా జరుగు. నిన్ను గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించారు, బాగా అడ్డుకున్నావు కానీ జరుగు. ఇంకా జరుగు మిత్రమా, జరుగు స్వామి. ఏంది పొద్దున్నే నువ్వు దళిత వ్యతిరేకవా? నేను దళిత వ్యతిరేకవా? నేను దళితుల కోసం మాట్లాడడానికి వచ్చిన. నీకు వ్యతిరేకిని మొదలు పెట్టక ముందే నువ్వు ప్రశ్నలు వేసా. నీకు వ్యతిరేకిని జరుగు. మొదలు పెట్టక ముందే మాట్లాడటం అనేది తప్పు. జరుగు స్వామి, జరుగు.
అలాగే ఆమెలాగా నేను వారికుండవ ఆత్మగౌరవాలు ఆత్మ అభిమానాలు అన్నీ తెలిసి అడ్డగోలుగా జనాన్ని రెచ్చగొడుతూ పోలీస్ అని కూడా చూడకుండా ఎలా తిడుతున్నారో మీరే చూడండి మన ఎమ్మెల్యే గారు.